ఎజెండా ఇచ్చి లాస్ట్ బడ్జెట్ ఇచ్చి రెండోది గాంధీ వర్ధంతి, మహాత్మా గాంధీ వర్ధంతి. అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవాళ్ళు ఈరోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా అంటే ఒక బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అందరి కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ పార్టీ అయినప్పటికీ అసలు అందులో ఉన్న మెజారిటీ మేము, మెజారిటీ సభ్యులు ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. అక్కడ మా వాళ్ళు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అవర్, ఎజెండాలో క్వశ్చన్ అవర్ కూడా ఉంది. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి అసలు అలా వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం. మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి, మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపించేస్తాము, మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేయడము. ఆ తర్వాత కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్ని చింపేయడము, నెట్టేయడము. అక్కడ ఉన్న మార్షల్స్, పోలీసు పర్టికులర్ గా మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అరెస్టు చేయడము, ట్యాంక్ బండ్ అంతా తిప్పి మళ్ళీ తీసుకుపోయి వదిలిపెట్టడము. ఆ తర్వాత అందరినీ తీసుకొని ఇక్కడ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ తీసుకురావడము. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా కానీ అందరి సభ్యుల కన్సర్న్ తీసుకొని అందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మా ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. జీహెచ్ఎంసీ డబ్బు సరిపడకపోతే ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చి హైదరాబాదు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ ని డెవలప్ చేసింది మనం 10 ఏళ్ల కాలంలో చూసినటువంటి. ఈ సంవత్సర కాలంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే, ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరిగిన దాఖలాలు లేవు, డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. రెండోది, మీరు లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలు ఇవ్వాలని మా వాళ్ళు డిమాండ్ చేశారు. అసలు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ ఇప్పటి వరకు అలాట్మెంట్ జరగలేదు, ఆ వర్కే జరగలేదు. ఫస్ట్ ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేస్తే బలవంతంగా వాళ్ళకి ఏంటంటే నేను నిన్న మొన్న స్టేట్మెంట్సే, అక్కడ ఎవరు గొడవ చేసినా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంకి ఎంత రైట్ ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే రైట్ ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోయి దౌర్జన్యపూరితంగా ఏదో మా దగ్గర పవర్ ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అనే విధంగా మహిళలని కూడా లెక్క చేయకుండా తోటి మహిళలు. మరి గతంలో కూడా మేము ఇదే కార్పొరేషన్ రన్ చేసినాం కదా, ఆ రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ దగ్గర సంఖ్యాపరంగా 2-3 ఉన్నప్పటికీ, బీజేపీ వాళ్ళు ఉన్నప్పటికీ అది ప్రజాస్వామ్య పద్ధతిలో పోడియం దగ్గరికి పోయినా కానీ వాళ్ళని కన్వీనెన్స్ చేసి సభ సజావుగా జరిగే విధంగా మేము ప్రయత్నం చేసినాం. అంతేగాని ఇట్లా బుల్డోజ్ చేసి ఇష్టం ఉన్నట్టు అరెస్టులు చేసి అంటే వీళ్ళందరినీ అక్కడ ఉన్న మెంబర్లని వాళ్ళ కన్సర్న్ లేకుండా అరెస్టులు చేసి బలవంతంగా ఇక్కడ పెట్టి మేము బడ్జెట్ ని మమా అనిపించుకుంటామంటే వీళ్ళని అరెస్ట్ చేసి ఆ గేట్ బయట కూడా తీసుకోకముందే వాళ్ళు బడ్జెట్ ఓకే చేశామని చెప్పేసి టీవీలో స్క్రోలింగ్ లో వస్తున్నాయి. అదేం పద్ధతో అర్థం కాలేదు. బడ్జెట్ సమావేశం అన్నప్పుడు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి. ఎక్కడెక్కడ దేనికి ఎంత కేటాయించారు దాని మీద చర్చ జరగాలి. ఆ చర్చలు ఏం లేకుండా మేము మా ఇష్టం ఉన్నట్టు బడ్జెట్ ని మేము ఆమోదం తెలిపినామని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసిన 5 నిమిషాలకి చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇదంతా జరుగుతుంటే బీజేపీ వాళ్ళు అక్కడనే ఉన్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా చర్చలో భాగస్వామ్యమైనరా? ఎంఐఎం వాళ్ళు ఏమన్నా భాగస్వామ్యమైనరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా భాగస్వామ్యం? ఎవరు లేదు. 5 నిమిషాలలో మమ డెమోక్రసీలో ఇది కరెక్ట్ కాదు. ఓకే, మీకు బలం ఉన్నది, శక్తి ఉన్నదని ఆడ చేయగలిగారు. ప్రజాస్వామ్యంలో చాలా వేదికలు ఉంటాయి. ఆ వేదికల మీద నిరంతరంగా పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క డివిజన్లలో, మా యొక్క కాన్స్టిట్యున్సీలలో ఈ బడ్జెట్ ఈ సంవత్సరం ఖర్చు పెట్టేటువంటిది మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలతోని మమేకమై
తప్పకుండా ఈ యొక్క సిహెచ్ఎంసీ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రీట్ లైట్లు లేక 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు ప్రాపర్గా లేవు, డ్రైనేజీ ప్రాపర్గా లేదు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు ఎక్కడ అడిగినా కానీ అధికారులు డబ్బులు లేవంటూ మీరేమో బడ్జెట్ అని గత సంవత్సరం మామూలుగా ఏం చేస్తారంటే గత సంవత్సరం బడ్జెట్ ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చినాం, ఈ సంవత్సరం మేము ఈ విధంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని దాని మీద చర్చ జరగాలి. చర్చలు లేకుండా ఇప్పుడు పోడియం మీదకి వెళ్లడం అనేది సర్వసాధారణం. తప్పకుండా అపోజిషన్ పార్టీస్ల రోల్ డెఫినెట్ గా ప్లే చేస్తారు. తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల నుంచి పోరాటం చేసే గొంతుకలని తప్పకుండా ప్రభుత్వం మీద మేయర్ మీద ఒత్తిడి చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ మీరు ఈ విధంగా బుల్డోజ్ చేసుకొని మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామంటే మీ కర్మ. అల్టిమేట్ గా ప్రజలు ఉన్నారు, ప్రజలు నిర్ణయిస్తారు.